హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీకు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి మొన్న నెల్లూరులో రంగనాయకుల స్వామి తేరు అయితే జరిగింది కదా, అది మీకు ఈ వీడియోలో ఈరోజైతే షేర్ చేయాలనుకున్నాను. నెల్లూరులో రంగనాయకుల స్వామి తిరునాళ్ళంటే చాలా ఫేమస్ అండి. ఇక్కడ ప్రతి సంవత్సరం అయితే ఇక్కడ తేరు రథోత్సవం అయితే చాలా చక్కగా అయితే చేస్తారు. ఇదిగోండి, చూశారు కదండి ఎంత గొప్పగా అయితే మొన్న తేరు అయితే జరిగింది. నెల్లూరులో చాలా ఫేమస్ అండి. ఈ తిరునాళ్ళు అయితే చాలా బాగా చేస్తారు. అండ్ ఇది వచ్చేసి నెల్లూరు పెన్నా నదిని ఆనుకొని ఇక్కడ ఒక చిన్న పల్లెటూరు అండి. ఇది వచ్చేసి మా అత్తవారి ఊరు సాల్జింతలు. ఇది వచ్చేసి ఇక్కడ ఫేమస్గా షుగర్ ఫ్యాక్టరీ అయితే ఉంటుంది. అండ్ వెంకయ్య స్వామి గుడి కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి షుగర్ ఫ్యాక్టరీ ఉంది కదండి, అక్కడ అప్పుడు రీసెంట్గా కాదండి, ప్రభాస్ది ఛత్రపతి సినిమా వచ్చింది కదా, ఆ సినిమా క్లైమాక్స్ అయితే ఇక్కడ తీశారు. చూశారు కదండి ఎంతో వైభవంగా ఇక్కడ రంగనాయకుల స్వామి తేరైతే ఈ విధంగా జరిగింది. అది మీకు ఈ వీడియోలో ఈరోజైతే నేను షేర్ చేద్దామనుకున్నాను. చూశారు కదండి, ప్రతి ఏడాదికి ఒకసారి అయితే ఇక్కడ తిరునాళ్ళు అయితే చాలా బాగా చేస్తారు. ఓకేనండి, లాస్ట్ వీక్లో జరిగిన తేరైతే ఈ విధంగా మీకు ఈ వీడియోలో షేర్ చేశాను. ఇది ఈరోజు అండి, పిల్లలకి ఈరోజు మార్నింగ్ హాఫ్ డే స్కూల్స్ కదండి, వచ్చేటప్పటికి మా పాప స్కూల్ నుంచి వస్తుంది కదా, అందువల్ల ఈరోజు అయితే వెజిటేబుల్ రైస్ చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ముందుగా ఆయిల్ అయితే వేసుకొని అలా ఉల్లిపాయ ముక్కలు టమాటాలు బాగా ఫ్రై చేసుకోవాలి. అందులో కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత కారం, ఇప్పుడు వచ్చేసి కారం నేనైతే కొంచెం ఎక్కువ వేస్తానండి, స్పైసీగా ఉంటుందని. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. తర్వాత ఇదిగోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అవ్వాలి. తర్వాత కొంచెం పెరుగు యాడ్ చేసుకోవాలి. తర్వాత గరం మసాలా కొంచెం యాడ్ చేశాను. అన్నీ లిమిట్గా ఒక్కొక్క స్పూన్ అయితే, హెవీగా అయితే మసాలా అయితే అవసరం లేదు. ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా, పిల్లలకి ఎక్కువ మసాలా కూడా యాడ్ చేయకుండా ఇలా అయితే సింపుల్గా అయితే చేసామంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి రైస్ కూడా వేసాను. నేను వచ్చేసి 2 కప్స్ రైస్కి 3.5 కప్ వాటర్ అయితే వేసాను. తర్వాత ఇదిగోండి, పుదీనా కూడా కొంచెం అయితే ఇలా వేసాను. పుదీనా ఫ్లేవర్ అయితే రైస్కి చాలా బాగుంటుంది. ఇదిగోండి, తర్వాత ఇలా అయితే వేసాం కదా, అన్నీ మిక్స్ చేశాక ఇప్పుడు వచ్చేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకోవాలి. ఇప్పుడే హై ఫ్లేమ్లో పెట్టామంటే రైస్ అయితే మాడిపోతుంది. అప్పుడప్పుడు మధ్యలో కాస్త ఇలా తిప్పుతూ ఉంటే రైస్ మాడకుండా అయితే చక్కగా కుక్ అవుతుంది. ఇదిగోండి, తర్వాత అందులోకి వచ్చేసి కర్రీస్ అయితే నేనేం చేయలేదు. ఈరోజు పెరుగు పులుసు అయితే చేశాను. అందులోకి మెయిన్ పెరుగు పులుసులోకి ఆనియన్సే కదండి, ఇలా ఆనియన్స్ సన్నగా తరిగి వేసుకోవాలి. తర్వాత 1 కప్పు పెరుగు అయితే కలిపాను. ఇంట్లో ఇలా మసాలా రైస్ ఇలా చేసినప్పుడు పెరుగు కంపల్సరీ పిల్లలకి పెట్టామంటే వాళ్ళ హెల్త్కి కూడా ఈజీగా డైజెషన్ అవుతుంది. అదే కాకుండా మసాలా కర్రీస్ చేసామంటే ఈ ఎండలకి కొంచెం హెవీగా అయితే ఉంటుంది. అందువల్ల నేనైతే పెరుగు కంపల్సరీ అయితే ఇలా ప్రిపేర్ చేస్తాను. ఇదిగోండి,
ఆనియన్స్, కొత్తిమీర ఇలా వేసుకొని కొంచెం థిక్గా కలిపామంటే పెరుగు చట్నీ చాలా బాగుంటుంది. ఓకేనండి, ఇప్పుడైతే చూడండి వెజిటేబుల్ రైస్ పర్ఫెక్ట్గా కుక్ అయింది కదా. ఇలా పిల్లలు హాఫ్ డే స్కూల్స్ ఇచ్చినప్పుడైతే ఎక్కువ మసాలాలు యాడ్ చేయకుండా ఇలా సింపుల్గా వెజిటేబుల్స్ మన ఇంట్లో ఉన్నవే క్యారెట్, బీన్స్ వేసి చేసామంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. అది ఎండ మీద వస్తారు కదా, అది కాకుండా మసాలాలు కూడా నేను ఎక్కువైతే వేయలేదు. వాళ్ళు ఆ నార్మల్ కర్రీస్ అయితే తినడానికి ఇష్టపడారు కదా, అందువల్ల ఇలా చేసామంటే కొంచెం టేస్టీగా అయితే కడుపు నిండా తినేస్తారు కదా. ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి, ఇంట్లో కూరగాయలు అయిపోయాయని మార్నింగ్ బజార్కి వెళ్ళి ఇలా కూరగాయలు అయితే తీసుకువచ్చాను. ఇదిగోండి, అసలే సమ్మర్ సీజన్ కదా, సమ్మర్లో మునక్కాయలకైతే కొరవ ఉండదు కదా. ఎక్కడ పల్లెల్లో ఏ చెట్టుకైనా కూడా ప్రతి ఇంట్లో ఆల్రెడీ మునగ చెట్లు కంపల్సరీ ఉంటాయి. అండ్ మునక్కాయలు, మునగాకు మనకి ఈ సీజన్లో అయితే బాగా దొరుకుతాయి కదా. ఇదిగోండి, మునక్కాయలు అయితే ఈ విధంగా స్టోర్ చేశాను. తర్వాత ఇప్పుడు టమాటాలు కూడా చాలా చీప్గా ఉన్నాయండి. ఈరోజు మార్కెట్లో అయితే 100కి 6 కేజీలంట మా సైడ్ అయితే. ఇప్పుడు వచ్చేసి సమ్మర్లో ఎక్కువ టమాటా ఊరగాయలు ఇవైతే పెడతాం కదా, మామిడికాయలు ఇవైతే చాలా చీప్గా అయితే దొరుకుతాయి. అది ఏదో చెప్తారు కదా, అతివృష్టి అనావృష్టిలాగా టమాటాలు మాత్రం ఎప్పుడు ఏ రేటు ఉంటాయో చెప్పలేమండి. ఒక్కోసారి అమాంతంగా కేజీ 100 రూపాయలన్నా ఆశ్చర్యపడనక్కర్లేదు, లేదంటే 100కి 10 కేజీలు అయినా ఆశ్చర్యపడలేదు. ఆల్రెడీ కిలో 10 కూడా అమ్మిన రోజులు ఉన్నాయి కదా. ఇప్పుడు వచ్చేసి ఎక్కువ టమాటా పచ్చళ్ళు అయితే చాలా ఇంట్లల్లో చేసుకుంటారైతే నేను అనుకుంటున్నాను. ఇదిగోండి, ఏదైనా ఎండాకాలంలో మనం ఎక్కువ స్టోర్ చేసుకోవచ్చు కూరగాయలు అయితే. ఇదిగోండి, ఈరోజు వచ్చేసి పచ్చిమిరపకాయలు అయితే తీసుకువచ్చాను. ఇవి వచ్చేసి మజ్జిగలో నానబెట్టి ఉప్పు మిరపకాయలు అయితే చేద్దాం అనుకున్నాను. ఎక్కువగా స్టోర్ చేసుకునే కూరగాయలు అయితే ఈ విధంగా చాలా అయితే దొరుకుతాయి కదా మనకి. అలాగే ఎండాకాలంలో సంవత్సరానికి సరిపడా వడియాలు అవి కూడా అయితే పెట్టుకుంటాం కదా. ఏమైనా కూడా ఏ సీజన్కి తగ్గట్టు ఆ సీజన్లో అయితే మనం కూరగాయలు స్టోర్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. ఇలా పచ్చిమిరపకాయలు కూడా మనం ఉప్పు మిరపకాయలు వేసామంటే అవి కూడా సంవత్సరం వరకు అయితే నిల్వ ఉంటాయి కదా. ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి, ఈరోజు ఫ్రూట్స్ అయితే ఎక్కువ తీసుకోలేదు. ఈరోజు వచ్చేసి ఇలా గ్రేప్స్ అయితే తీసుకున్నాను. ఇవి కూడా మా ఇంట్లో పిల్లలు అయితే డైరెక్ట్గా తినరండి, అందువల్ల జ్యూస్లోకి యాడ్ చేద్దామని అయితే ఇలా కొంచెం అయితే తీసుకున్నాను. తర్వాత ఇదిగోండి, యాపిల్స్ కూడా ఇలా స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో అయితే సర్దేశాను. ఇప్పుడు వచ్చేసి కొంచెం ఈ వీడియోలో ఇలా షేర్ చేద్దాం అనుకున్నాను. ఎప్పుడు ఎండాకాలం కదా, మార్నింగ్ 10 అయితే ఇంకా అందరి ఇళ్ళల్లో ఏసీల్లో కూర్చొని ఇలా టీవీల ముందు అయితే కూర్చుంటాం కదా. కాస్త మార్కెట్ కష్టాలు కూడా అటువైపు అయితే చూసి కొంచెం అయితే ఆలోచిద్దామని అయితే మీకు ఈ వీడియోలో షేర్ చేశానండి. ఇదిగోండి, నేను మార్నింగ్ కూరగాయలకు వెళ్ళాను కదా, అప్పుడు చూసారా, చూడండి ఎండలో నీడ కూడా లేకుండా వాళ్ళైతే రోడ్ సైడ్ అయితే ఇలా ఫ్రూట్స్, ఈ వెజిటేబుల్స్ డైరెక్ట్గా పాపం వాళ్ళ తోటల్లో అయితే తీసుకొస్తారు. అప్పటి నుంచి అయితే చూడండి, ఆమె అయితే కూరగాయలు అయిపోలేదని ఇంకా ఇంటికి సర్దేసుకునింది పాపం. తనైతే మామూలుగా మనైతే మార్నింగ్ 10 అయితేనే అబ్బా ఎండలు ఎక్కువ ఉన్నాయి, కాలు అయితే బయట పెట్టాం కదా. ఇప్పుడు వచ్చేసి చూడండి, సూర్యుడు నడినెత్తి మీదకి వచ్చిందాక కూడా అయితే వాళ్ళు కూరగాయలు అయిపోవట్లేదని ఎండలో సాయంత్రం దాకా అయితే అలానే ఉంటారు కదా అండి. వాళ్ళు ఇంటికి ఆ కూరగాయలన్నీ అయిపోయి డబ్బులు తీసుకెళ్తే కానీ వాళ్ళకి పూట గడవదు. మనం మాత్రం రిచ్నెస్గా, సారీ అండి నేను ఇలా చెప్తున్నానని మాత్రం మీరైతే తప్పుగా మరోలా అయితే అనుకోకండి. కూరగాయలు కూడా 10 రూపాయలు పెట్టే కూరగాయలు కూడా కనీసం వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అవైతే ఇలా చీప్గా రోడ్ సైడ్ కొనకుండా రిలయన్స్లో, డీమార్ట్లలో అలా అయితే ఏసీ రూముల్లో అయితే కొంటారు.
కనీసం వీళ్ళైతే ఏకజామున ఫ్రెష్గా అయితే తోటల్లో నుంచి కష్టపడి మరీ అక్కడి నుంచి ఆటో ఛార్జీలు పెట్టుకొని మరీ ఇలా ఎండలో అయితే మనకు అందిస్తారు కదా. టయానికి ప్రతి ఒక్కరి కూరగాయల అవసరం అయితే తప్పకుండా ఉంటుంది. కాస్త ఇలా ఎండల్లో వాళ్ళ గురించి కూడా మనం ఆలోచించామంటే చాలా బాగుంటుంది. ఎప్పుడు 10-20కి దొరికే కూరగాయలు కూడా డీమార్ట్లలో, రిలయన్స్లో అయితే మనం కొనడం అయితే కొంచెం అయితే ఆలోచించాలండి ప్రతి ఒక్కరైతే. ఏసీల్లో అయితే వాళ్ళు వారాల తరబడా అవి ఇవి కెమికల్స్ అయితే చల్లి స్టోర్ చేసి ఇలా రిచ్గా అయితే అమ్ముతారు కదా. మనమైతే అవే గొప్పగా అయితే కొనుక్కుంటాము. ఇలా తోటల్లో వాళ్ళ దగ్గర ఫ్రెష్గా దొరికే కూరగాయలు మాత్రం చాలా చీప్గా అయితే చూస్తాం కదండి. ఆ కూరగాయలు నిలువ చేసే ఫ్రిడ్జ్ మాత్రం వేలల్లో, కనీసం లక్షల్లో అయితే కూడా ఏమాత్రం ఆలోచించకుండా కనీసం ఒక్క రూపాయి కూడా బేరం ఆడకుండా చెప్పిన రేటుకి చెప్పిన విధంగా అయితే కొంటాం కదా. కానీ మన ఇంటిల్లిపాది మనకి ఆహారాన్ని అందించే రైతులు పడే కష్టాలు మాత్రం ఎంత మాత్రం కూడా అయితే కనీసం కూడా ఒక్కసారైనా మనం ఎప్పుడు అంత తీరిగ్గా ఓపికగా అయితే ఆలోచించలేం కదండి. అసలు మనకి తిండి ఎలా వస్తుంది, దీని వెనుక పడే రైతుల కష్టమైతే మనం రోజులో ఒక్కసారైనా వాళ్ళ గురించి ఆలోచిస్తే వాళ్ళ లైఫ్ అయితే ఇంకోలా అయితే ఉంటుంది కదా అండి. నార్మల్గా డీమార్ట్లో ఏసీ రూముల్లో పెట్టిన కూరగాయలు అయితే ఫిక్స్డ్ రేటు అలానే కొనేస్తాము. ఇలా మనకు ఫ్రెష్గా తాజాగా కూరగాయలు అందించే వాళ్ళ దగ్గర మాత్రం ఆచి చూచి 10 రూపాయలకి ఇస్తావా, 20 రూపాయలకి ఇస్తావా అని బేరం ఆడడం కూడా అసలు కరెక్టేనా అని కొంచెం కూడా మనం ఆలోచించం కదండి. మార్నింగ్ కనీసం 11 అవ్వగానే అయితే ఇంట్లల్లో ఏసీ ఆన్ చేసుకొని, ఒకవేళ ఏసీ లేకపోతే ఇంట్లోంచి బయటకు కూడా కాలు పెట్టాం కదా. దీని వెనుక మనం నోట్లో 4 వేళ్ళు వెళ్తున్నాయంటే ఆ రైతులు పడే కష్టం ఎంతవరకు ఉంటుందో ఆలోచిస్తే చాలా బాగుంటుంది కదా. నేను ఈ వీడియో అసలు మీకు ఎందుకు ఈ విధంగా షేర్ చేస్తున్నానంటే కనీసంలో కొంతమంది అయినా రిచ్గా, సారీ అండి ఇలా చెప్తున్నానని మాత్రం మరలా అనుకోవద్దు. రైతులు ప్రతి కష్టం అయితే మనం ఆలోచించి మనం వాళ్ళ దగ్గర ఇలా ఫ్రెష్గా కూరగాయలు అయితే కొన్నామంటే ఏదో విధంగా మనం వాళ్ళకి సహాయం అందించిన వాళ్ళం అవుతాం కదా అండి. ఓకేనండి, నేను ఇలా చెప్పాననైతే మీరు మరలా అనుకోకుండా కొంచెం వాళ్ళ గురించి కూడా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నారంటే వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది కదా. ఓకేనండి, మనం సహాయం ఏ విధంగా అయినా అయితే వాళ్ళకి అందిస్తే వాళ్ళ లైఫ్ అలా ఎండల్లో కాకుండా ఈ విధంగా వాళ్ళు కూడా టయానికి కూరగాయలు అయితే అమ్మేసుకొని ఇంటికి వెళ్ళి వాళ్ళ పిల్ల పాపలతో హాయిగా అయితే ఉంటారు కదా అండి. ఓకేనండి, అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి, బాయ్. ఇలా అందరి ఇళ్ళల్లో అయితే హ్యాపీగా ఉండాలని అయితే నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అందువల్ల మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. ఉంటానండి, బాయ్.